రేపు పంచాయతీ ఎన్నికల తుది పోరు జరగనుంది. ఫైనల్ ఫేజ్ ఎలక్షన్ నిర్వహణకు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ రెడీ అయింది. మొదటి 2 దశల ఎన్నికల అనుభవాలతో చివరి దశ ఎన్నికలను మరింత పగడ్బందీగా జరుపుతామని అధికారులు చెబుతున్నారు. 1,00,000 మంది సిబ్బందితో 3వ దశ ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు. బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. 3వ దశ ఎన్నికల ప్రచార కోలాహలం సోమవారం సాయంత్రంతో ముగిసింది. బుధవారం జరగబోయే పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అభ్యర్థులు అటు ఓటర్లు ఎదురు చూస్తున్నారు. 3వ దశలో 182 మండలాల్లో 3,752 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 12,652 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. తుది దశ ఎన్నికల నిర్వహణ కోసం 1,00,000కు పైగా సిబ్బందిని నియమించామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ చేస్తోంది ఎస్ఈసీ. దానికోసం వెబ్కాస్ట్ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని అందించారు. చివరి దశ ఎన్నిక కావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఎన్నికల సంఘం.